హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,473 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ నిన్న మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. మీకు ఈ రెడ్ లైన్ ఉంది ఫ్రెండ్స్, ఈ రెడ్ లైన్ ఇదే సపోర్ట్ లైన్, ఈ లెవెల్ సపోర్ట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా ఇదే రోజు మాత్రం అది రెసిస్టెంట్గా మారింది. ఎందువల్ల అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. ఎప్పుడైతే మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయినా సరే, లేదా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ బ్రేక్ అయినా సరే, మనకి డెఫినెట్గా సపోర్ట్ రెసిస్టెంట్ మారిపోతే, రెసిస్టెంట్ సపోర్ట్గా మారిపోద్ది అనమాట. ఎందుకంటే మనం వాల్యూమ్ బేసిక్ మీద చూసి మార్కెట్ని సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా. సో మార్కెట్ వాల్యూమ్ బేసిక్ మీద, ఎందుకంటే మార్కెట్ నడిచేది వాల్యూమ్ బేసిక్ మీద నడుస్తుంది అనమాట. వాల్యూమ్ ఉంటేనే మనకి క్యాండిల్ స్టిక్ వస్తుంది, క్యాండిల్ స్టిక్ వస్తే ప్రైజెక్షన్ వస్తుంది, ప్రైజెక్షన్ వస్తే మూమెంట్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఉంది కాబట్టి మనకి గుండెకాయ ఏంటంటే క్యాండిల్ స్టిక్. అందువల్ల నేను క్యాండిల్ స్టిక్ మీద కొద్ది పట్టు ఉంటుంది అనమాట. సో నాకు ఎప్పుడైతే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, గ్యాప్ డౌన్గా ఓపెన్ అయిందో మార్కెట్ కొద్ది అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యేంత వాల్యూమ్ అయితే రాదు. ఎందుకంటే వీక్ వాల్యూమ్తోనే మార్కెట్ వెళ్తుంది అనమాట. అప్సైడ్ మూమెంట్కి ఎప్పుడైనా ఇంత న్యూస్లో కూడా మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తుందంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది అంతే. అది కూడా వీక్ వాల్యూమ్తో వెళ్తుంది మార్కెట్ డెఫినెట్గా. ఎందుకంటే స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సెల్లర్స్ పైనుంచి కొద్దిగా కష్టపడాలన్నమాట. ఎందుకంటే మనకి కింద నుంచి పుషప్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది కాబట్టి పైనుంచి కూడా మనకి అంతే వాల్యూమ్గా మనకి బ్రేక్ చేయాలి, సెల్లింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో దాని గురించి ఇప్పుడైతే వీక్ వాల్యూమ్తో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. బయ్యర్స్ సెల్లర్స్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వీక్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రాడే బేసింగ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు అనమాట. ప్రతి 10 పాయింట్లు, ప్రతి 20 పాయింట్లకు కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం, ప్రతి 20 పాయింట్లకు అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం, మళ్ళీ కొద్దిగా పుష్ చేయడం, మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయడం, ఈ రకంగా కొద్దిగా గ్యాంబ్లింగ్ స్టైల్లో వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నమాట, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. ఓకే. సో అయితే ఈ వీక్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తాము. మనకి రెసిస్టెంట్ ఈ రెడ్ లైన్ అయితే ఉందో మనకి నేను సపోర్ట్ లెవెల్ కదా, వాళ్ళు రెసిస్టెంట్ లెవెల్, ఆ లెవెల్ దగ్గర వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అవ్వడం జరిగిందన్నమాట. ఆ లెవెల్ దగ్గర డెఫినెట్గా నేను ప్రాఫిట్ బుక్ చేశాను. యాజ్ డీస్గా పుట్ ఆప్షన్ కూడా బై చేశాను కూడా అనమాట. ఓకేనా. సో అయితే ఇంట్రాడే బేసిక్లో మాత్రమే చేశాను నేను, ఎందుకంటే పొజిషన్ అదంతా స్క్వేర్ అప్ చేసుకున్నాను. కానీ డెఫినెట్గా మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అప్సైడ్ మూమెంట్ కంపల్సరీగా వేసుకుంది. ఇంత మనకి ఏంటంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతున్న స్ట్రాంగ్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుని గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. కానీ మూమెంటం బేసిక్ మీద చూసుకుంటే మాత్రం మూమెంటంలో వాల్యూమ్ అయితే కంపేర్ కాదు. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన వెంటనే కొద్దిగా ఒక 10 నిమిషాలకు వాల్యూమ్ చచ్చిపోతుంది అనమాట. అక్కడి నుంచి బయ్యర్స్ లేదంటే మనకి మూమెంటమే వచ్చేస్తుంది. సో దాని గురించి అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, స్ట్రాంగ్ వాల్యూమ్తో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కదా, అదే స్ట్రాంగ్ వాల్యూమ్ బేస్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ తీసుకెళ్ళిపోవాలన్నమాట. తీసుకెళ్ళిపోతే మంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే ప్రీమియమ్స్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా ఉంటుంది. సో మనం వాలటిలిటీ ఉంటుంది మార్కెట్. మొన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ వాలటిలిటీ ఉంటుందని. నిన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. రేపు మాత్రం మార్కెట్ వాచ్ చేయాలి. రేపు మ్యాక్సిమం నాకు తెలుసుకుండి వాలటిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ వాలటిలిటీ కాకుండా మూమెంటం వస్తే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన 24,000 లెవెల్ బిలో మన కిందకి ఈ మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. 24,000 లెవెల్ కూడా. ఓకేనా. అంటే ఏంటంటే రేపు ఒకవేళ వాలటిలిటీ లేకపోతే, ఎందుకంటే వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వరకు వచ్చిన వాల్యూమ్ మనకు నిన్నటిది ఇవాళది ట్రేడింగ్ సెషన్ 2 వాల్యూమ్స్ కానీ మొన్న వాల్యూమ్ కూడా మనం కంపేరింగ్ చేసుకుంటే అది విత్ గ్యాప్ డౌన్లో కూడా మనం కంపేరింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ గ్యాప్ డౌన్లో కూడా మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఆల్ వాల్యూమ్స్ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా మార్కెట్ 50-50 లాగా ఉందన్నమాట. రేపు వాలటిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ టైప్లో అనమాట. 50-50 మూమెంటంకి వాలటిలిటీకి మధ్యలో మిడిల్ పాయింట్ ఆఫ్లో ఉంది. సో రేపు వాలటిలిటీ ఉన్నా నో ప్రాబ్లం, మూమెంట్ ఉన్న నో ప్రాబ్లం. దేనికైనా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట మార్కెట్లో. ఓకే. సో అయితే మనకి నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కంపల్సరీగా మన ఈ లెవెల్ కర్సర్ పెడుతున్నాను. సో ఈ లెవెల్ నుంచి 24,600 లెవెల్ మనకి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 24,700, 24,800 లెవెల్కి మనం పెట్టుకుంటాం. ఆ లెవెల్ దగ్గర వెళ్ళిన తర్వాత మన రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఓవరాల్గా మనకి 24,900కి 25,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్ మన సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్తున్నాం. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అది కూడా మనకి సపోర్ట్ లెవెల్కి నియర్ కింద అనమాట, దగ్గర కూడా కాదు, కిందే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మనకి సపోర్ట్ రెసిస్టెంట్గా మారిపోతుంది. కాబట్టి యాజ్ యూజువల్గా మనకి ఆ విధంగా మనకి ఈరోజు మూమెంట్ అనేది జరగడం జరిగింది. సో అయితే మనకి రేపు
డెఫినెట్గా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి ఫిబ్రవరి 28 ముందు కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ కంపల్సరీగా డౌన్ సైడ్కి రావాల్సిందే అని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. 34,000 బిలో కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో మీకు చెప్పడం జరిగింది. సో అదే మూమెంట్లో నేను అంటే మనకి ఏంటంటే మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఈ 2 డేస్ కూడా మనకి ఎంత భయంకరమైన న్యూస్ వచ్చినా సరే మార్కెట్ కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటే డెఫినెట్గా మనకి చాలామందిని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయించుకొని మార్కెట్ సడన్గా ఒకేసారి వదిలేస్తుంది అనమాట. అంటే గ్యాప్ డౌన్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ట్రాప్లో మనం పడకుండా డెఫినెట్గా మన ఇంట్రాడే బేసిక్లో మనం ప్లే చేసుకోవాలి. డెఫినెట్గా మార్కెట్ నిఫ్టీ కంపల్సరీగా డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉందన్నమాట. రేపు నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఒకవేళ ఓపెన్ అయితే 24,000 లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నియర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 23,800 దగ్గర నుంచి 24,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్కి ట్రై చేస్తారన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీద అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 24,000 ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. 24,300 లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 24,000 దగ్గర మన టార్గెట్ అయితే కంప్లీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైనా ఏదైనా మిరాకిల్ జరిగితే సో ఆ రకంగా మిరాకిల్ జరిగితే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, కలసర్ పడుతుంది. ఈ బ్లూ కలర్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అది మాత్రం ఇప్పుడప్పుడు బ్రేక్ చేసే పాసిబిలిటీ లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే అక్కడ వాల్యూమ్ జనరేట్ ఆ వాల్యూమ్తో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయాలంటే కంపల్సరీగా మార్కెట్లో ఒక వాల్యూమ్ దాన్ని బీట్అవుట్ చేసే ఇంకో వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో అలా జనరేట్ చేసుకుంటుందని చెప్పి నేను అంచనా వేయలేదు. ఏదైనా యుద్ధం మానేస్తున్నాము, యుద్ధం లేదు అనేటప్పుడు అప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ ద్వారా అది కూడా గ్యాప్ అప్ ద్వారా స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. అప్పుడు కూడా మళ్ళీ లేదంటే మనం అక్కడి నుంచి తొక్కేస్తారనమాట స్ట్రాంగ్ వాల్యూమ్ లేదు. అప్పుడు కూడా అలాంటి పక్షంలో కూడా మనకి గ్యాప్ అప్ ద్వారా స్ట్రాంగ్ వాల్యూమ్ ఓపెన్ అయ్యి ఆ వాల్యూమ్ సస్టైన్ చేసుకుంటే మాత్రం మన లెవెల్ 25,000 లెవెల్ బ్రేక్ అవుతుంది. లేని పక్షంలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ వాల్యూమ్తో ఉన్న అక్కడి నుంచి వాల్యూమ్ సస్టైన్ కాకపోతే మాత్రం తొక్కేస్తారు మార్కెట్ని డౌన్ సైడ్కి. ఓకేనా, అదేవిధంగా రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ నాకు వ్యూ అనమాట. ఇంకా మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి, డౌన్ఫాల్కి రావాలన్నమాట. 24,000 బిలోకి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది నా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ చెప్పండి చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 58,759 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్రెడీ మీకు ప్రీవియస్ డేస్లో మనకి రెసిస్టెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. రెసిస్టెంట్ జోన్ స్ట్రాంగ్గా రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. మనకి రెసిస్టెంట్ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్లో వాల్యూమ్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుందన్నమాట. సో ఎందువల్లంటే మార్కెట్ దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం మొన్నటి వరకు నేను ఏం చెప్పానంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వేసుకున్న వాల్యూ మనం కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా మెల్లమెల్లగా నిఫ్టీ 50 లాగానే వీక్నెస్ క్రియేట్ చేసేసుకుంటుంది మెల్లమెల్లగానే. ఓకేనా, సో అలాగని చెప్పి దారుణంగా పడటం కాదు. ఒకేసారి మా బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందంటే ఒకసారి మీరు అంత స్ట్రాంగ్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీక్నెస్ క్రియేట్ చేసుకున్నట్టుగానే ఒకేసారి సడన్గా ఒక స్పైక్ మూమెంట్ వస్తుంది, అప్సైడ్ మూమెంట్ వచ్చేస్తుంది అన్నమాట. సో అలా ట్రాప్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది మార్కెట్లో. సో జాగ్రత్తగా కోసంగా మనం ఆలోచించాలి. మన టార్గెట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నా టార్గెట్ 58,000 దగ్గర టార్గెట్ చెప్పడం జరిగింది. తర్వాత టార్గెట్ మనకి 57,500 దగ్గర కూడా మన టార్గెట్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గరికి మనకి బ్యాంక్ నిఫ్టీ రావాల్సిందని కూడా మీకు ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా మనకి న్యూస్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్గా మార్కెట్ నా అంచనా ప్రకారం 2 or 3 డేస్లో వచ్చే అవకాశం ఉంది. రేపు ఒకవేళ వాలిటిలిటీ ఉంటే మాత్రం చూద్దాం, వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. రేపు నాకు అంచనా ప్రకారం మూమెంటం రావాలి, 50-50 ఛాన్సెస్ ఉందన్నమాట. సో వాలిటిలిటీ ఉండొచ్చు, మూమెంటం రావచ్చు, దేనికైనా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి రేపు మార్కెట్లోకి. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం 59,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఆ జోన్ బ్రేక్ చేయాలన్నమాట. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే రేపు మార్నింగ్ ఒక ఫ్లాట్గా ఓపెన్ ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ 59,200 నుంచి 59,400 వరకు మన టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ లెవెల్ దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 58,500 ఈ లెవెల్ 58,000 సో
58,500 లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 58,000 దగ్గర 58,300 ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 58,000 అనమాట. ఇంకా అది ఎక్కువ మూమెంట్ వస్తే మన ఫైనల్ టార్గెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనం పెట్టుకునే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుంది అనమాట. అది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 58,000 నుంచి మనకి 57,800 నుంచి 58,000 గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆ లెవెల్ దగ్గర మనకు కాషియస్ ఉండాలి. అక్కడ నుంచి కొద్దిగా మూమెంట్ వచ్చేసే అవకాశం, మనకి మళ్ళీ కొద్దిగా మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉండొచ్చు. ఒకవేళ 57,800 కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందంటే మనకి డెఫినెట్గా మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. సో ఎందుకంటే స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి కొద్దిగా గ్యాప్ అప్, ఒకవేళ మనకి కన్ఫ్యూజ్ చేసిన గ్యాప్ అప్ ఓపెన్ చేసి మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అక్కడి నుంచి పడుకొడతారన్నమాట. సో అది కూడా మనకి మార్కెట్లో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదేమీ తీసేస్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ. నా ఫైనల్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే 57,500 దగ్గర నా ఫైనల్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా నేను 80% ప్రొడక్షన్ నా మార్కెట్ డౌన్ సైడ్కే ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్కే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు కూడా రేపు ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.